డిలిమిటేషన్పై ఈ నెల 22న చెన్నైలో తమిళనాడు సీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరచాలన్న బీజేపీ కుట్రను కలిసి ఎదుర్కోవాలన్నారు. బీఆర్ఎస్ కూడా చెన్నైలో సమావేశానికి హాజరవుతామని తెలిపింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు స్టాలిన్ కుట్రకు పావులుగా మారాయని కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తమిళనాడు, తెలంగాణ, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికే నెహ్రూ గారు వస్తున్నారు అని చెప్పంగానే తప్పకుండా మన పార్టీ కూడా పాల్గొనాలి. మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి. తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు. మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్ళాలి అనేది తొందరలో నిర్ణయించి మరి 22 తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను అఖిలపక్ష సమావేశానికి హాజరవుతానని, కేటీఆర్ గారు మేము హాజరవుతానని పోటీపడి ఏదైతే ఇవాళ మీరు అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతున్నారో నేను సూటి కడుతున్నాను. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద, ఈ 420 హామీల మీద ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేకపోతున్నావు? ఇవాళ బీఆర్ఎస్ కూడా వంత పాడుతున్నదంటే తెలంగాణ ప్రజలు అర్థం